మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రోజుకో విధానంతో పేరొందిన దేశాల పాలకులకు వణుకు పుట్టిస్తున్నారు ట్రంప్. ఆయన ఏకపక్ష విధానాలు అక్కడి స్థానికులనే కాకుండా భారత్, బ్రెజిల్, చైనా, వెనిజులా, కొలంబియా వంటి దేశాలకు ఇబ్బందికరంగా మారింది. అసలు ట్రంప్ ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు? ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసమా, లేక చెమురు అధికంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించి ఆ నిలవలను స్వాధీనం చేసుకునేందుక అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. దీనిపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొత్త ఏడాది కొత్త ఆశలతో ముందుకు సాగాలని భావిస్తారు చాలా మంది. కానీ ట్రంప్ కొత్త పాలసీలు, సరికొత్త విధానాలతో దూసుకెళ్తున్నారు. తనకు అనుకూలమైన దేశాలపై కనికరం చూపిస్తూ తన విధానాలను వ్యతిరేకించిన వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అందుకు నిదర్శనమే అధిక సుంకాల విధింపు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రవేశపెట్టడం, చెమురుపై దిగుమతులపై ఆంక్షలు విధించడం, డ్రగ్స్ నియంత్రణ పేరుతో దేశాధ్యక్షులను నిర్బంధించడం, గ్రీన్లాండ్స్ ఆక్రమణ లాంటి చర్యలు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి, పెట్టుబడులు మందగించాయి, బంగారం ధరలు ఆకాశాన్నంటాయి, ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో డాలర్ విలువ పడిపోయింది. దానిని బలపరచడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. అందుకోసం దిగుమతి సుంకాలపై ఆంక్షలు విధించారు. చైనా నుంచి వచ్చే దిగుమతులపై 60% వరకు, ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 నుండి 20% వరకు సాధారణ సుంకాలను విధించారు. ఈ చర్య అమెరికా వాణిజ్య లోటును తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు. తద్వారా డాలర్కు ఉన్న డిమాండ్ పెంచుతామని భావిస్తున్నారు. అందుకోసం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో ఒక విధానాన్ని తీసుకొచ్చారు. దీని ఉద్దేశం అమెరికన్ల పెట్టుబడులను ఆకర్షించి వారికి భారీ పన్ను తగ్గింపులను కల్పించేలా చట్టంపై ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం కింద కార్పొరేట్ పన్నులను తగ్గించడం, ఓవర్ టర్మ్ అండ్ టిప్స్ పై పన్నులను రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఇది అమెరికాలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి డాలర్ విలువను బలపరుస్తుందని నమ్ముతున్నారు. ట్రంప్ తీసుకున్న ద్రవ్య విధానం వడ్డీ రేట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం అమాంతం పెరిగే అవకాశం ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ చేయాల్సి వస్తోంది. అధిక వడ్డీ రేట్లు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి, తద్వారా డాలర్ విలువ పెరుగుతుంది. అంతేకాకుండా మరో కీలకమైన అంశం కూడా డాలర్ విలువను ప్రభావితం చేస్తోంది. అదే డీ-డాలరైజేషన్. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్కు బదులు ఇతర కరెన్సీలను వాడాలని చూసే దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో వేరే అవకాశం లేకుండా విదేశీ కరెన్సీ స్థానంలో డాలర్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్టోర్ కరెన్సీగా డాలర్ ఆధిపత్యాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్యగా చూస్తున్నారు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు. అయితే వీటితో పాటు రెగ్యులేటరీ సంస్కరణలను కూడా ప్రవేశపెట్టనున్నారు ట్రంప్. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో ఈ భారీ సుంకాల చట్టబద్ధత విచారణ జరుగుతోంది. 2026లో డాలర్ విలువ మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సుంకాల వల్ల అమెరికాలో ధరలు పెరిగి సామాన్యులపై తీవ్రమైన భారం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అమెరికా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ట్రంప్ మరో ఎత్తుగడను అవలంబిస్తున్నారు. 2025-26 పాలసీలో భాగంగా డ్రిల్ బేబీ డ్రిల్ పాలసీని ప్రవేశపెట్టారు. అమెరికాలో చెమురు, గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు వీలుగా కొన్ని సంస్కరణలను సవరించారు. అందుకు గాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే వెనిజులా లాంటి చమురు ఉత్పత్తి దేశాలపై అటాక్ చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అర్ధరాత్రి వెనిజులా అధ్యక్షుడి ఇంటిపై భద్రతా బలగాలతో దాడి చేసి నికోలస్ మదురోను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెనిజులా చెమురు నిల్వలపై అమెరికా పట్టు సాధించింది. వెనిజులాకు చెందిన 3 నుంచి 5 కోట్ల చెమురు బ్యారెళ్లను అమెరికా స్వాధీనం చేసుకుని మార్కెట్ ధరలకు విక్రయిస్తుందని, ఆ నిధులను అమెరికా ఖాతాల్లోనే ఉంచుతామని ట్రంప్ ప్రకటించారు. చెమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని 2 దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వెనిజులాకు ఎవరు ఆధిపత్యం వహిస్తారని ప్రశ్నించక నేనే అంటూ ట్రంప్ బదిలించారు. ఈ నేపథ్యంలోనే రష్యా చెమురు కొనుగోలుపై భారీ ఆంక్షలు విధించారు. రష్యా నుంచి చెమురు కొనుగోలు చేసే దేశాలపై, ముఖ్యంగా భారత్, చైనాలపై 500% వరకు భారీ సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ చర్య ద్వారా రష్యా ఆదాయ వనరులను దెబ్బతీయటంతో పాటు ఇతర దేశాలు
అమెరికా ఇంధనంపై ఆధారపడేలా చేయటం ఆయన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతేకాకుండా సురక్షిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ కు అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పర్యావరణ కారణాలతో నిలిపివేసిన అలాస్కాలోని ఆర్కిటిక్ నేషనల్ వైల్డ్ లైఫ్ రిఫ్యూజ్ వంటి ప్రాంతాల్లో చమురు డ్రిల్లింగ్ ను తిరిగి చేపట్టనున్నారు. ఒకవైపు తన దేశంలోని చమురు నిల్వలు, మరోవైపు వెనిజులా చమురును మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ చమురు ధరలను బ్యారెల్ కు $50 వరకు తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా అమెరికా వినియోగదారులపై భారం తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ ఇతర ప్రపంచ దేశాలు చమురు కొనుగోలు చేయాలంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా విదేశీ కరెన్సీ స్థానంలో డాలర్లను వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఆ దేశపు డాలర్ విలువకు డిమాండ్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ నిర్ణయాల వల్ల అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ చర్యలు పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అలాగే అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇలా మొత్తం మీద ప్రపంచంలోని అనేక దేశాలపై ట్రంప్ తన అజమాయిషీ చెలాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చమురుపై ఆధిపత్యాన్ని చూపిస్తూనే ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన విధానాలు ప్రపంచ ఆర్థిక, సామాజిక, దౌత్యపరమైన విషయాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ట్రంప్ రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలకు పాల్పడతారు, ఇంకా ఎన్ని దేశాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారో తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాలి.